నా పేరు శాంతి అండి. నేను భూముల గురించి మాట్లాడుతున్నాను, స్థలాల గురించి. మరి 4 రోజుల నుంచి క్యాన్విస్ చేస్తున్నారు ఖాళీ స్థలాలకు కూడా పన్ను కట్టమని. మరి మాది ఖాళీ స్థలం ఉందండి, అది మేము పన్ను కడతాకెళ్తే దానికి కట్టించుకోరమ్మా అని చెప్పేసి అన్నారు. సీతనగరం అండి, తాడేపల్లిలో సీతనగరం. మరి భూమి కానీ స్థలాలు కానీ ఒక 2 కుటుంబాలు ఇద్దరు కలిసి కబ్జా చేశారండి మా భూమిని. అవి మాకు ఒరిజినల్ పట్టాలు గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి మా దగ్గర. అవి మమ్మల్ని పిలిపించి గొడవ చేసి మా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయారు. ఆ స్థలాలను వాళ్ళు ఆక్రమించారు. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమి, ఇళ్ళ స్థలమే కానీ పొలమే కానీ. మరి ఇప్పుడు ఆ స్థలాలకి మరి ఎటువంటి మా దగ్గర నుంచి సంతకాలు కానీ కానీ వాళ్ళు తీసుకోలేదు. కబ్జాదారులు తీసుకోకుండా వాళ్ళు కబ్జా చేసి ఆ భూమిని అధికారులతో కుమ్మక్కయ్యి దొంగ రిజిస్టులు చేసుకొని దొంగ సంతకాలు చేసుకొని వాటిని ప్యాట్లేసి అమ్మేశారు. ఇళ్ళ స్థలం కూడా 10 సెంట్లు మా కిందే ఉంది. అది పట్టా ఉంది, దానికి ఒరిజినల్ పట్టా ఉంది. అది 2019లో మరి జాయింట్ కలెక్టర్ పిలిపించి, ఈ కబ్జాదారులు కూడా పిలిపించి మమ్మల్ని ఆ భూమిని స్థలం మేము కోర్టులో వేస్తామని చెప్పి మాకు పిలిపించి మాతో మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు అసలు మాకు తెలీదు. జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించారు. మా 3 కుటుంబాలు మేము మొత్తం ఒక 6 వెళ్ళాము. మరి కబ్జాదారులు సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరరావు, ఆయన కొడుకు ఈయన కొడుకు ఇద్దరు ఉన్నారు అక్కడ. జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండి మమ్మల్ని పిలిపించారు. మేము వెళ్ళామండి. వెళ్తే మేము కోర్టులో వేస్తున్నామని చెప్పి అన్నారు. మరి 2019లో 2వ నెలలో కోర్టులో వేసారు దాన్ని. కోర్టులో వేసి ఏ రోజు మమ్మల్ని వాయిదా పిలిచింది లేదు, మమ్మల్ని పిలిపించింది లేదు. ఇంకా ఆ రోజు చూడటం మేము, ఆ జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళని కానీ ఆ రోజు చూడటం మేము అక్కడ. మరి మాకు ఎటువంటి మెసేజ్లు మాకు పెట్టలేదు, మాకు ఎటువంటి లెటర్ మాకు పంపలేదు. వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు నుంచి మమ్మల్ని పిలిపియలేదు. పిలిపియకుండా దాన్ని ఏం చేశారు, 2019 2వ నెలలోంచే ప్యాట్లేసి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. కబ్జాదారులు బాలసాని రాజేశ్వరరావు కొడుకు, సముద్రాల చంద్రబాబు కొడుకులు ఈ పని చేశారు. ఇప్పుడు ఖాళీ స్థలము లేకుండా చేశారు. మొత్తం ఇల్లులేసి పారీలు కట్టి ఎవరికి వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఒక 10 సెంట్లు ఇళ్ళ స్థలం ఉంది ఖాళీగా. అది పట్ట మేము కోర్టులో వేసినాం, మంగళగిరి కోర్టులో వేసినాం. దాన్ని కోర్టులో వేసాక వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి నోటీసుకు కూడా వాళ్ళు సమాధానం రాలేదు అక్కడి నుంచి. ఆ లాయర్ కూడా మాకు సమాధానం చెప్పట్లేదు. ఆ లాయరు మా దగ్గర మళ్ళీ ₹1,00,000 దాకా ఖర్చు అయిన మాకు. లాయరు మాకు పిలిచింది లేదు, మాతో మాట్లాడింది లేదు. మేము ఫోన్లు చేస్తే అసలు ఫోన్లు ఎత్తట్లేదు ఆయన. మేము ఆఫీస్ కాడికి వెళ్ళి కలిస్తే పట్టా తీసుకురా అంటున్నారు. పట్టా ఉన్నప్పుడే మేము కోర్టులో వేసాం. ఆ పట్టా తిరిగి నాకు ఇచ్చేశాడు లాయర్ గారు. ఎత్తుకెళ్ళిపోమ్మా, మాకు అవసరం లేదు పట్టా అని చెప్పి ఇచ్చేశాడు. ఆ పట్టాను మేము తీసుకొచ్చాక వీళ్ళు పిలిపించి గొడవ చేసి మా దగ్గర లాక్కెళ్ళిపోయారు. పొలం పట్ట కానీ, ఇంటి పట్ట కానీ, పొలం కాగితాలు ఏం సరే మొత్తం కలిసి లాక్కెళ్ళిపోయారు. అది కేసు కూడా తాడేపల్లిలో కేసు అయ్యింది. మరి ఎటువంటి పరిష్కారం మాకు కాలేదు. ఈ రకంగా చేశారు. ఇప్పుడు ఖాళీ భూములకి మరి పన్ను కట్టించుకుంటున్నారంట. మరి ఎటువంటి పర్మిషన్ మరి గవర్నమెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. దానికి కబ్జాదారులు భూములు చాలా ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మహానాడులో కానీ, సీతనగరంలో కానీ మరి అవి మరి సర్వే చేసి మరి కొలతలు వేసి ఎవరి భూములు అయితే ఎవరి స్థలాలు అయితే ఉన్నాయో వాళ్ళకి అప్పచెబితే బాగుంటుంది. మరి మధ్యవర్తులు చేసిన పనులు ఈ కబ్జాదారులు ఒక రౌడీజంగా గూండాయితనం చేశారు. మరి మా భూమి పోగొట్టుకుని మేము బాధపడుతున్నాము. మేము ఎటువంటి సంతకాలు వాళ్ళకి చేయలేదు.
మా తల్లిదండ్రులే కానీ మేమే కానీ మా పిల్లలు కానీ ఎవరు కానీ మా పిల్లలు కానీ ఎవరు కానీ మేము చేయలేదు. వాళ్ళు ఒక రౌడిజంగా చేశారు, ఒక గూండాయిజంగా చేశారు, పార్టీలు అడ్డం పెట్టుకొని చేశారు. గతం ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు చేశారు పనులు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళకి మేము అర్జీలు కూడా పెట్టున్నాము. మరి ఇంకా ఏది మాకు తెలియలేదు. మరి ఇప్పటికైనా దయచేసి మాకు మా మీద కనికరి ఉంచి మా భూమి మా స్థలాలు మాకు ఇప్పిస్తే బాగుంటుంది. మరి ఎంతో మేము పోరాడుతున్నాము దానికోసం మేము. మరి ఒక్క సెంటు కూడా మా కింద లేకుండా చేశారు. 5 ఎకరాల 28 సెంట్లు భూమి ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు. ఎంఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వీళ్ళు చేశారు. కాళ్ళతో కొమ్మక్కైపోయి కబ్జాదారులతో కొమ్మక్కైపోయి ఈ రకంగా చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం కావట్లా. ఏ అధికారి కాడికి వెళ్ళినా ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవాలా. ఇట్లా ఏ అధికారికి వెళ్ళినా వాళ్ళతో కొమ్మక్కైపోతున్నారు అధికారులు. ఎవరు వచ్చినా తాడేపల్లి నులకపేట ఎంఆర్ఓ వాళ్ళు ఏ ఎంఆర్ఓ వచ్చినా కూడా వాళ్ళతో కొమ్మక్కైపోవటం, వాళ్ళ కాడ ఎంతో కొంత డబ్బు తీసుకోవటం, వేరే చాటుకి ట్రాన్స్ఫర్ అయిపోవటం, ఇలా చేస్తున్నారు. తాడేపల్లి ఎస్ఐ కానీ సిఐ కానీ ఇట్లా చేశారు. వాళ్ళు కూడా అట్లా చేశారు. ఈ రకంగా జరిగినాయి మాకు. మరి ఎంఆర్ ఆఫీసులో కూడా మరి ఈఆర్ఓ ఆర్య ఇళ్ళకొచ్చి బెదిరించి మమ్మల్ని ఫోటోలు తీసుకెళ్ళటం, ఈ రకంగా మమ్మల్ని చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం మాకు కాలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్యకి నేను మరి ఒక లెటర్ కూడా నేను ఆయన పెట్టున్నాను. మరి నేనే స్వయంగా వెళ్ళి ఒక అర్జీ రాసి మరి అన్నయ్య చేతికి ఇచ్చొచ్చాను. మరి ఇంతవరకు నాకు ఎటువంటిది పరిష్కారం కాలేదు. లోకేష్ బాబుని కూడా 2 సార్లు కలిసి ఇచ్చాను. మరి కాగితాలు నేను పొలం సంబంధించిన ఇంటి స్థలం సంబంధించిన కాగితాలు కానీ నేను అర్జీ పెట్టొచ్చాను. తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా 2 సార్లు పెట్టొచ్చాను. పవన్ కళ్యాణ్ కలవలేదు కానీ ఇచ్చొచ్చాను అర్జీలు నేను. మరి గుడివాడ ఎమ్మెల్యే గారు ఆయనకు కూడా నేను అర్జీ కానీ అన్ని కాగితాలు. మరి మాకు గొడవ జరిగినాయి, అక్కడ ఫోటోలు తీసున్నాము, అవి కూడా మేము జొత్త చేసి ఇచ్చున్నాము. మా పిల్లలకి బట్టలు చించేసి ఈ రకంగా చేశారు అక్కడ చేను దగ్గర. మరి 30 మంది దాడి చేసి మా దగ్గర పిలిపించి మమ్మల్ని, మేము 5గురు వెళ్ళాం, వాళ్ళు 30 మంది పిలిపించి మమ్మల్ని మీకేమన్నా తీసుకురండి అంటే ఒక ఎస్ఐ ద్వారా పిలిపించారు. వెంకటప్పారావు ఎస్ఐ తాడేపల్లిలో. మరి ఆయన ద్వారా మేము వెళ్తే ఏమన్నాయి తెమ్మంటే మొత్తం తీసుకెళ్ళాము ఒరిజినల్ మేము. మరి కవర్లో 5 కవర్లో పెద్ద కవర్లో పెట్టుకొని వెళ్ళాము. కవర్ నన్ను కింద పడేసి లాక్కెళ్ళిపోయారు. ఆ కాగితాలు మొత్తం తీసుకెళ్ళిపోయారు. సముద్రాల చెరుబాబు పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చినాడు.